ఎంత గొప్ప సాధకుడైనా మనస్సు లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దాన్ని సమాధి స్థితి అన్నారు. సమాధి స్థితిలో మనస్సు ఉండదు, ఏమీ ఉండదు. కానీ తిరిగి సమాధి స్థితి నుంచి మళ్ళీ బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చినప్పుడు తిరిగి అతనిలో ఏమేమి అవలక్షణాలు ఉన్నాయో, మనస్తత్వం ఏ రకంగా ఉందో, ధ్యానము నుంచి లేచిన తర్వాత, గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువలన మార్పు జరగడం లేదు. ఉన్నంతవరకు హాయిగా సంతోషంగా ఉన్నాడు ధ్యానంలో ఉన్నంత వరకు. తర్వాత అన్నీ పోతూ ఉన్నాయి, మామూలు మనిషి అవుతూ ఉన్నాడు. ఎందుకంటే మనస్సు లయమవుతూ ఉందే కానీ నాశనం కాలే. అంటే పాము ఉంది, పాము యొక్క కూరలు తీసేయి, పామును చంపాల్సిన అవసరం లే. పాము కూరలు తీసేస్తే దాని విషం అనేటువంటిది లేదు కాబట్టి దాంతో అపాయం లేదు. అట్లే మనలో కూడాను, మనలో ఉండేటువంటి ఈ యొక్క అహంకారం అనేటువంటిది, నేననేటువంటి భావనను లేకుండా మనం చేసుకోగలిగితే ఇది కూడాను మనలో, దీని వలన మనకు ఎటువంటి అపాయము ఉండదు. ఆ నేను అనేటువంటిది నశించినట్లయితే అది మనోనాశనం అవుతుంది. అదేవిధంగా నీలో కోపం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, వీటినన్నిటినీ నాశనం చేయగలగాలి. వాటి స్వస్వరూపమే లేకుండా అవి ఆ గుణాలనేటువంటి లోపల పని చేయకుండా అవి నాశనం చేసుకోగలగాలి. అలా నాశనం చేసినప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారము.